2 రకాల సాంబార్లు 10 నిమిషాల్లో ఇలా ఈజీగా చేయొచ్చండి. ముందుగా ఎర్ర కందిపప్పు 3 గంటలు నానబెట్టుకొని పసుపు వేసి మెత్తగా ఉడికించాలి. ఇక్కడ ఇది జీరో ఆయిల్ రెసిపీ కాబట్టి ఇక్కడ నేను వేయించిన ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను. ములక్కాడ ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, ధనియాల పొడి, కారపొడి, సాల్ట్, చింతపండు గుజ్జు, కరివేపాకు అన్నీ వేసి ములక్కాడ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచి చివరిగా కొత్తిమీర వేసి దించేస్తే అన్నంలోకి అద్భుతమైన సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఇదే 4-5 గరిటెలు తీసుకొని, రైస్ కోసం చేసిన సాంబార్ 4-5 గరిటెలు తీసుకొని టిఫిన్ సెంటర్ సాంబార్ ఎలా చేయాలో, దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. బెల్లం పొడి, కొబ్బరి పొడి, సాల్ట్, పుట్నాల పప్పు 2 స్పూన్స్ తీసుకొని మిక్సీలో వేసి పొడిగా చేసుకొని వాటర్లో డైల్యూట్ చేసి ఉండలు లేకుండా సాంబార్లో వేసి అన్నీ బాగా మరిగిస్తే టిఫిన్ సెంటర్ స్టైల్ సాంబారు అన్ని టిఫిన్స్లోకి వాడుకోవచ్చండి. ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, ఉప్మా అన్నిటిలోకి చాలా బాగుంటుంది. మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి.